ప్రజలకి తెలియాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. రైట్ రైట్ ఓకే వివిరావు గారితో మాట్లాడదాం. సో వివిరావు గారు, ఇదంతా ఆ వారు ఇటు పొలిటికల్ వార్గా వీళ్ళ మధ్య వాదాలు సంవాదాలు ఇలాగే ఉంటాయి. సో మీరు అంటే యాక్చువల్ రియాలిటీ ఏం జరగబోతోంది? యుద్ధం రక్షణ శాఖలో ఉన్నత స్థాయి అక్కడ కదలికలకు ఇలా ఈ పిజ్జా ఆర్డర్స్ ఏదైతే నేను ఇందాక చెప్పానో ఆ ఆర్డర్స్ 400% పెరగడానికి ఉన్నటువంటి సంబంధం అసలు ఎంతవరకు సైంటిఫికల్లీ కరెక్ట్ అంటారు? అండ్ అలాగే పెంటగాన్ చేస్తున్నటువంటి ఈ కసరత్తు ఏదైతే ఉందో ఇది ఇరాన్ పై నేరుగా గ్రౌండ్ ఇన్వేషన్కు చేయడం కోసమేనా అనుకోవాలా? ఏం చెప్తారు సార్, మీ వ్యూ ఏంటి దీనిపైన? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ పెంటగన్ పిజ్జా ఆర్డర్స్ అదే వదిలేయండి. ఈ మార్కెటింగ్ ప్లస్ మేనేజ్మెంట్ డిగ్రీస్ చేసేవాళ్ళు జనరల్గా ఇటువంటి టాపిక్స్ ఏవో చేసుకుని ఇది చేస్తారు. అంత భోజనం ఇటువంటి ఎమర్జెన్సీ మీటింగ్స్ లో రాత్రింబాళ్ళు పనిచేసినప్పుడు కూడా ఇంటర్నల్ అరేంజ్మెంట్స్ చేసుకుంటారు. ఎవరి మట్టుకు బయట నుంచి ఆర్డర్ తెప్పించుకోరు. ఎందుకంటే బయట నుంచి ఆర్డర్స్ రావడం చాలా ఇదేంటిది, ప్లస్ పర్మిషన్ కూడా ఉండదు అటువంటి బయట నుంచి ఆర్డర్. అది క్లారిటీ తోటి తెప్పించుకోండి. మేము కూడా చాలా సార్లు 72-96 గంటలు ఫస్ట్ మన ఇండియన్ బోర్డర్లో అయితే పిజ్జాలు దొరకవు. సెకండ్ థింగ్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ లో ఉన్నప్పుడు కూడా ఇటువంటివి ఏవి జరగవు. ఇంటర్నల్ గా అరేంజ్మెంట్స్ జరుగుతాయి. రెండవది ఇంకా ఇప్పుడు రానున్న రోజుల్లో ఏముంటుందంటారా, ఇప్పుడు ప్రస్తుతానికి అమెరికా ఇంకొక 5 రోజులు గడువుని పొడిగించింది. అయితే ఈ పొడిగించడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే వాళ్ళు కొంచెం ఎక్కువ లూప్ తీసుకుని పాకిస్తాన్ని ఇండైరెక్ట్ టాక్స్ లో ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఆ ఇండైరెక్ట్ టాక్స్ సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం కనిపించలేదు. ఎందుకంటే పాకిస్తాన్కి అంత స్తోమత లేదు ఫస్ట్లీ. సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళు కాంటాక్ట్ చేస్తున్న పర్సనల్ కూడా స్ట్రాంగ్ ఎనఫ్ కాదు. సో ప్లస్ వాళ్ళ ప్రపోజల్స్ ఒకళ్ళేమో చంద్రుడిని అడుగుతున్నారు, ఒకళ్ళేమో మార్స్ని అడుగుతున్నారు. రెండు ఎక్కడ మ్యాచ్ అవ్వవు. హార్ముజ్ జలసంధి ఓపెన్ చేయకుండా అమెరికా ఎంత పేరు పోయినా కానీ విరామం కల్పించుకోలేదు. ఇజ్రాయెల్కి అయితే మాత్రం రిజ్యూమ్ చేంజ్ ఇంకా మనసులో ఉంది, కానీ అమెరికా ప్రెషర్ మీద ప్రస్తుతానికి ఒప్పుకునే అవకాశాలు కనిపిస్తుంది. వాళ్ళు లెబనాన్ మీద తీవ్రంగా విరుచుపడుతున్నారు. ఇప్పటి వరకు ఉన్న 10 కిలోమీటర్స్ బఫర్ జోన్ ఏదైతే సదర్న్ లెబనాన్లో ఉందో దాన్ని దాదాపు 15-16 కిలోమీటర్లు ఆర్టిఫిషియల్గా వితౌట్ అగ్రిమెంట్ చేయాలని చూస్తుంది. అదే పరిస్థితి. అయితే అమెరికా ఏం ప్లాన్లో ఉంది? ఎప్పుడైనా సరే ఇప్పుడు హార్ముజ్ జలసంధి ఓపెన్ చేయకుండా వాళ్ళు వెనక్కి వెళ్ళలేరు, అది మాత్రం 100% షో. దాని గురించి మెరీన్ ఎక్స్పెడిషనరీ ఫోర్స్ ఎప్పటి నుంచో సౌత్ చైనా సీ ఏరియా నుంచి ఇక్కడ కదిలించారు. ఇంకొక ఫోర్స్ కూడా, అంటే 2 మెరీన్ ఎక్స్పెడిషనరీ ఫోర్స్ మన ఇండియా దృష్టిలో చూస్తే ఇది 2 బ్రిగేడ్ల స్ట్రెంత్కి వస్తుంది. వీళ్ళు స్పెషలైజ్డ్ ఆపరేషన్స్ ఎస్పెషల్లీ ఐలాండ్స్ క్యాప్చర్లో చాలా క్యాపబిలిటీ ఉంటుంది. మనకి 2 మెయిన్ ఐలాండ్స్ కనిపిస్తున్నాయి ఈ ఏరియాలో. ఒకటి కార్క్ ఐలాండ్, ఎక్కడైతే 90% ఇరానియన్ ఎక్స్పోర్ట్స్ నడుస్తాయో అదొకటి. తర్వాత కషం ఐలాండ్ ఏదైతే బందర్ అబ్బాస్కి ముందర 25 కిలోమీటర్స్ దూరంలో సముద్రంలో ఉండి ఈ హార్ముజ్ జలసంధిని డైరెక్ట్గా కంట్రోల్ చేస్తుంది. ఆ ఐలాండ్ని అది కొంచెం వెడల్పు ఎక్కువ ఉంటుంది, పొడవుగా ఉంటుంది. దాన్ని ఇన్ఫ్యాక్ట్ ఒక బాణం గుర్తులాగా అందరూ కన్సిడర్ చేస్తారు. దాన్ని క్యాప్చర్ చేయాల్సిన అవసరం. దీనికి తోడుగా 82 ఎయిర్ బోర్న్ డివిజన్, అంటే వీళ్ళందరూ బై ఎయిర్ వస్తారు. జనరల్గా పారాట్రూపింగ్ కెపబిలిటీస్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక బ్రిగేడ్ స్ట్రెంత్ ఇరాక్లో దింపుతున్నట్టు రిపోర్ట్స్ వచ్చాయి. అంటే ఏంటంటే దాదాపు 3 బ్రిగేడ్ల స్ట్రెంత్, అంటే ఏంటంటే ఒక డివిజన్ స్ట్రెంత్. ఈ ఒక డివిజన్ స్ట్రెంత్ ఈజ్ కేపబుల్ ఆఫ్, అంటే అమెరికన్ ఫోర్సెస్ తోటి కార్క్ ఐలాండ్ తీసుకోవచ్చు, ఈ కషం ఐలాండ్ కూడా తీసుకోవచ్చు. పోర్టుని ఓపెన్ చేయాలంటే మాత్రం ఇంకా ఎఫర్ట్ చేయాల్సింది, ఎందుకంటే బందర్ అబ్బాస్ని కూడా క్యాప్చర్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ బందర్ అబ్బాస్ని క్యాప్చర్ చేయడానికి ఒక డివిజన్ సరిపోదు, దీనికి ఇంకొక 3 రెట్లు కావాలి. అంటే కనీసం 80,000 మంది ట్రూప్స్ కావాలి. అది ఇరాక్ నుంచి తీసుకొస్తారా, లేకపోతే అంతటితోటి ఆగిపోతారా, ఈ మధ్యలో అగ్రిమెంట్ ఏమైనా చేస్తారా అన్నది మనం వేచి చూడాల్సింది. కానీ అమెరికా మాత్రం గ్రౌండ్ అటాక్కి ఫుల్ తయారుగా ఉంటుంది, అది మనం గమనించాల్సి విషయం. సో రానున్న రోజుల్లో విషమం చెందే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ 1 వీక్లో. చెప్పండి సార్. 10 లక్షల మంది సైన్యంతో నరకం చూపిస్తామని చెప్పేసి ఇరాన్ హెచ్చరిస్తూ ఉంది. అంటే అత్యాధునిక ఆయుధాలు ఉన్నటువంటి అమెరికా ముందు ఇరాన్ ఎక్కడో పాతకాలపు సైన్యం కావచ్చు, దీని కావచ్చు, అమెరికా ముందు ఎంతవరకు నిలబడగలదంటారు ఇరాన్? ఇది ఎంత చూస్తుంటే మళ్ళీ 1991 నాటి గల్ఫ్ యుద్ధ పరిస్థితులు మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంది అన్నటువంటి అనుమానాలు, ఆందోళనలు, భయాలు కూడా ఉన్నాయి.
ఒక పాత హిస్టరీ చూస్తే ఇరాన్లో ఎప్పుడు అమెరికా గ్రౌండ్ ఆపరేషన్స్ లాంచ్ చేసినా కానీ జిమ్మీ కార్టర్ గారి టైం నుంచి అమెరికన్ హోస్టేజెస్ వాళ్ళ ఎంబసీలో టైం నుంచి ఎప్పుడు భంగపడింది. ఎందుకంటే అమెరికా వాళ్ళు టెక్నాలజీ హెవీ, ఇంటెన్సిటీ ఎక్కువ, తర్వాత వాళ్ళ సోల్జరింగ్ డిఫరెంట్ ప్యాటర్న్గా ఉంటుంది. ఇరాన్ ఏంటంటే దాదాపు మన ఇండియన్ ఇతిహాసం ఎంత ఉందో అంత ఇతిహాసం కలిగిన కంట్రీ. పర్షియా కాంబోజ్ హయాలని చెప్పి మహాభారతంలో కూడా మెన్షన్ చేసి ఉంటుంది, అంటే ఇరానియన్ హార్సెస్. అలాగే అహుర్ మజ్దా అన్నది కూడా ఇప్పుడు హార్మోజ్ పోర్ట్ కూడా మన ఇండియా తోటి చాలా లింక్ ఉన్నదే. సో ఆ విధంగా ఏంటంటే వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ లాగా గ్రౌండ్ అటాక్లో సిద్ధహస్తం, గ్రౌండ్ డిఫెన్స్లో ఐఆర్జీసీని 31 డిస్ట్రిక్ట్స్ కింద డివైడ్ ఎప్పుడో చేస్తారు. ఇరాన్ దాదాపు 2 ఏళ్ల నుంచి తయారులో ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు అర్థమైంది అమెరికా ఈ రోజు కాకపోతే రేపు మళ్ళీ అటాక్ చేస్తుంది, ఇజ్రాయెల్ అటాక్ చేసే అవకాశాలు ఉన్నాయి, మన న్యూక్లియర్ ఫెసిలిటీస్ అన్నీ సెక్యూర్ చేసుకోవాలి, మన ఎకానమీ సెక్యూర్ చేసుకోవాలి. అలాగే ఐఆర్జీసీ ప్రాపర్ ఆర్మీ, ఐఆర్జీసీ ప్రాపర్ ఆర్మీ కలుపుకుంటే వాళ్ళకి దాదాపు 7-8 లక్షల సైన్యం కనిపిస్తుంది. నేవీ దాదాపు డిస్ట్రాయ్ అయిపోయింది, ఎయిర్ ఫోర్స్ కూడా ఇన్ఆపరేటివ్ అయిపోయింది. కానీ మిసైల్ లాంచెస్, మిసైల్స్, యూఏవీస్, యూఏవీ ప్రొడక్షన్, మిసైల్ ప్రొడక్షన్ ఇంకా పటిష్టంగానే ఉన్నాయి. దాంతోపాటుగా హైలీ మోటివేటెడ్ రిలీజియస్ క్యాడర్స్, ఐఆర్జీసీ ఏదైతే ఉందో ఆయతొల్లాస్ని నిలబెట్టే ఉద్దేశంలో వాళ్ళు ఇంకా పవర్ఫుల్గానే ఉన్నారు. ప్లస్ వాళ్ళకి డెవల్యూషన్ ఆఫ్ పవర్స్ జరిగింది. డెవల్యూషన్ ఆఫ్ పవర్స్ జరిగినప్పుడు ఎట్టి పరిస్థితులను లొంగే పరిస్థితుల్లోకి వాళ్ళు దిగరు, ఆత్మాహుతికి దిగుతారు తప్పితే. కానీ ఆఫ్ఘనిస్తాన్ లాగా రోజుల కొద్దీ అమెరికన్ ఫోర్సెస్ని, అందుకనే అన్నాను బందర్ అబ్బాస్ని క్యాప్చర్ చేయడానికి మాత్రం ఇంకొక 40-50 వేల మంది ట్రూప్స్ ఉంటేనే కానీ అమెరికాకి సాధ్యం కాదు. ప్రస్తుతం ఉన్న ట్రూప్స్ తోటి 2 దీవుల మీద క్యాప్చర్ చేయొచ్చు, వాళ్ళు ఆ క్యాపబిలిటీ ఉంది. కానీ మైన్స్ని డీమైనింగ్ చేయడానికి మాత్రం మళ్ళీ మైన్ స్వీపర్స్ కావాలి. అమెరికన్ ఫ్లీట్లో ఇప్పుడు ప్రస్తుతానికి మైన్ స్వీపర్స్ లేవు. 2 మైన్ స్వీపర్స్ 5th ఫ్లీట్లో ఉంటే బహ్రెయిన్లో, దాన్ని తీసుకెళ్లి మలేషియా దగ్గర ఎక్కడో పార్క్ చేశారు. అవి తిరిగి వస్తేనే కానీ మైన్ స్వీపింగ్ చేయలేరు. సో ఈ 2 ప్రశ్నలు చూసుకుంటే 7 రోజుల తర్వాత వాళ్ళు బహుశా గ్రౌండ్ లాంచ్ చేయడానికి తయారుగా ఉన్నారు. పాకిస్తాన్ ద్వారా ఈ మధ్యవర్తిత్వం ద్వారా జరిగే చర్చలు సక్సెస్ఫుల్ అయ్యేటట్టు కనిపించట్లేదు. ఎందుకంటే పాకిస్తాన్కి ఇంటర్నేషనల్గా అంత బలం లేదు, నెగోషియేటింగ్ టేబుల్ దగ్గరికి 2 పవర్స్ని తీసుకురాగలిగే కెపాసిటీ లేదు. అది కేవలం ఈ రోజుని ఒక చైనీస్ ప్రెసిడెంట్ అనండి, రష్యన్ ప్రెసిడెంట్ పుటిన్ అనండి, ఇంకా 3rd మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్. మ్యాక్సిమం యూరోపియన్ యూనియన్ ఏదైనా లీడ్ తీసుకుంటే కొంతవరకు నెక్స్ట్ స్టేజ్లో బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్, జర్మన్ కొంచెం లెక్క పెట్టుకోవచ్చు. ఇంకెవరికి పవర్స్ లేవు, అంత సాధ్యం కాదు. సో ఏంటంటే నెక్స్ట్ 7 డేస్లో ఇరాన్ ఒప్పుకుంటే తప్పితే ఇరాన్ రాజనీతి వాడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి రాజనీతి చాలా అలవాటు. ఆ రాజనీతి ఏంటంటే ప్రస్తుతానికి కొంతవరకు లొంగిపోయినట్టు చూపించి తర్వాత నెక్స్ట్ 5 yearsలో మళ్ళీ తిరిగి బిల్డప్ చేసుకునే అవకాశం, వాళ్ళు రాజనీతి వాడే అవకాశం ఉంది. అయితే హార్మోజ్ జలసంధిని మాత్రం వాళ్ళు వదిలేటట్టు కనిపించట్లేదు. ఎందుకంటే దాదాపు 20 మిలియన్ టన్స్ అంతకుముందు ఈ హార్మోజ్ జలసంధి ద్వారా క్రాసింగ్ అయ్యేది. కరెక్ట్. క్రాసింగ్ అయ్యేదంటే ఇప్పుడు వాళ్ళు టోల్ ట్యాక్స్ కలెక్ట్ చేసుకుంటే ఈవెన్ $1 పర్ బ్యారెల్ తీసుకున్నా కానీ రోజుకి 20 మిలియన్స్ వాళ్ళకి సంపాదన వస్తుంది. అది చాలా మంచి సంపాదన, అందుకని చెప్పి వాళ్ళు వదిలేటట్టు కనిపించట్లేదు. ఇంకా యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ చూస్తే ఈ రోజు 3 చైనీస్ షిప్స్ని వెనక్కి పంపించేశారు. అంటే ఏంటంటే పంపించాలని కాదు, చైనాతోటి ద్వేషంతో కాదు, చైనాకి వాళ్ళకి సత్సంబంధాలు ఉన్నాయి, ఆయిల్ మేజర్ సప్లయర్, తర్వాత వాళ్ళకి మిసైల్స్, ఇంటెలిజెన్స్, సైబర్ వార్ఫేర్, ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ వీటిలన్నింటిలోనూ కల్పిస్తుంది చైనానే. చైనా వెసల్స్ని వెనక్కి పంపించారంటే ఏంటంటే ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రౌండ్ ఇన్వేజన్కి తయారైంది, అది నా అభిప్రాయం. అలాగే అమెరికా కూడా తయారవుతుంది. రానున్న వారం రోజుల్లో గ్రౌండ్ అటాక్ జరిగే అవకాశాలు నాకు చాలా పుష్కలంగా కనిపిస్తుంది. చెప్పండి. రైట్ సార్. డిబేట్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత